మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి కళ్యాణ మహోత్సవం అనంతరం స్వామివారికి స్థానిక సీకే హైస్కూల్లో 1986-87 సంవత్సరం 10వ తరగతి విద్యార్థుల ఆధ్వర్యాన సారె సమర్పించారు. ఈ కార్యక్రమంలో గోలి మహేష్, అంది శ్రీనివాస్, గిరికుమార్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ముందుగా మేము ఏ కార్యక్రమం చేసినా ముందుగా ఎటువంటి గండాలు లేకుండా చూడమని గండాలయ స్వామికి మొక్కి కార్యక్రమం చేయడం మాకు ఆనవాయితీగా వస్తుంది. అదేవిధంగా ముందుగా గండాలయ స్వామికి మొక్కుకొని ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. ఇటీవల జరిగిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి రాజలక్ష్మి వారి కళ్యాణాన్ని అనంతరం అమ్మవారికి మా చిన్ననాటి మిత్రులతో కలిసి సారిని ఇవ్వడం జరుగుతుంది. మేము గత కొన్ని సంవత్సరాలుగా పద్మావతి అమ్మవారికి, సీతమ్మవారికి, పార్వతీదేవికి, భద్రావతీదేవికి కూడా సారి ఇవ్వడం జరిగింది. అది ఒక్కొక్క వేదిక మీదుగా సారి కార్యక్రమం జరిగింది. ఈ రోజున రాజలక్ష్మి సమేత నరసింహస్వామి వారి దేవస్థానంలో రాజ్యలక్ష్మి అమ్మవారికి మా చిన్ననాటి మిత్రులతో కలిసి ఈ రోజును సారి తీసుకురావడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి సారి సమర్పించాలని సంకల్పించి ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. ఈ కార్యక్రమం చేయడానికి నాకు ఎంతో సహకరించిన మా మిత్రులందరికీ, దేవస్థానం సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. పాల్గొన పౌర్ణమి సందర్భంగా రాజలక్ష్మి సమేత శ్రీ నరసింహస్వామి వారికి మనకు జరిగిన కళ్యాణం తర్వాత అమ్మవారికి సారి సమర్పించాలని 1986-87లో 10వ తరగతి చదివిన మా మిత్రులందరం కలిసి సంకల్పించి ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా మా ధన్యవాదాలు. మిత్రులందరూ కూడా ప్రతి కార్యక్రమానికి హాజరయ్యి మేము చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేస్తున్నారు. మా ఈ ఐక్యత ఇలాగే కొనసాగాలని, ప్రతి కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని ఆశిస్తూ ఈ కార్యక్రమానికి సహకరించిన దేవస్థాన సిబ్బందికి కూడా మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణం జరిగిన సందర్భంగా ఈరోజు స్వామివారికి, అమ్మవారికి పసుపు కుంకుమ సారె సమర్పించడానికి అందరం కలిసి చిన్ననాటి స్నేహితులు, బంధుమిత్రులతో కలిసి ఈరోజు సారి సమర్పించడం జరిగినది. ఈ సందర్భంగా సహకరించిన మిత్రులకి, దేవస్థానం సిబ్బందికి, ఈవో గారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో అలంకారోత్సవాల్లో భాగంగా ఆదివారం స్తంభోద్భవం నిర్వహించారు.